ఇప్పుడైతే మనకి ఈరోజే మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ వచ్చినట్టుంది. నేను ఇంకా జస్ట్ అప్పుడే చూసాను. టీవీలో ఆన్ చేయగానే టాక్సిక్ టీజర్ అయితే వచ్చేసింది. నిజంగా అది నేను అంటే నమ్మలేకపోయాను. నిజంగా ఇదేనా అనేసి ఫస్ట్ సోషల్ మీడియాలో చెక్ చేసుకున్నాను. అఫీషియల్ అకౌంట్స్‌లోని అండ్ యూట్యూబ్‌లో కూడా అఫీషియల్ ఛానల్‌లోని రిలీజ్ చేశాక అప్పుడే నమ్మాను నేను. నిజంగా వచ్చిందా లేదా అని నిజంగా సడెన్‌గా రిలీజ్ చేస్తే నమ్మలేకపోయాను. అండ్ అది చూసాక ఇదేం టీజర్‌రా బాబు అని నిజంగా అనిపించింది. నిజంగా చెప్తున్నాను. స్టార్టింగ్‌లో అయితే మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా ఎళ్లి చూడండి. అంటే ఒక కార్ వస్తది. కార్ వచ్చి అంటే డోర్ ఓపెన్ చేస్తారు. ఒక తాత వచ్చి బయట కార్‌కి ఒక బాంబ్ డెటోనేటర్ సెట్ చేస్తాడు. అంటే ఇలా నొక్కుతాం కదా! అప్పుల్లో ఉండేవి. సో, అలాంటిది. ఒక గ్రేవ్‌యార్డ్ మీకు అదేంటంటారు, శ్మశానాలన్నీ ఉంటాయి కదా! ఒక అదేంటో అంటారు కదా! నాకు తెలుగులో ఆ వర్డ్ గుర్తు రావట్లేదు. అక్కడ ఆ ప్లేస్‌లో చాలామంది గ్యాంగ్‌స్టర్స్ ఉంటారు. సో, ఆళ్ళందరూ బయట గేట్ తీసేసేస్తారు. లాక్ చేసేసి ఎవరు లోపలికి అలౌ లేదు అని చెప్తారు. సో, ఇది బయట నుంచి డెటోనేటర్ లోపలికి సెట్ చేస్తారు. ఆల్రెడీ బాంబ్ సెట్ చేసే ఉంటాయి. సో, ఇదొచ్చి డెటోనేటర్ సెట్ చేస్తారు. అంటే కార్‌లో ఒక క్రేజీ థింగ్ జరుగుతది. అది నేనిప్పుడు చెప్పలేను మీకు. సో, అది ఒకసారి మీరెళ్లి చూడండి. అది జరుగుతున్నప్పుడు ఆ కారు షేక్ అవుతున్నప్పుడు ఆ డెటోనేటర్ ఇలా కిందకనగానే బాంబ్ బ్లాస్ట్ ఫుల్‌గా అవుతది. అది మాత్రం నాకు చాలా క్రేజీ థింగ్ అనిపించింది ఈ టీజర్‌లో. కొత్తగా చూసాను నేను. చాలా బా నచ్చింది. అండ్ కొంచెం అలా ముందుకెళ్తే అంటే నేను అప్పటికే అనుకుంటున్నాను. అంటే ఫేస్ రివీల్ చేస్తారా? చేయరా? అనేది. సో, నేను అలా చూస్తున్నాను. ఫేస్ రివీల్ చేశారు. నిజంగా చెప్తున్నాను. దగ్గర కేజీఎఫ్ లుక్సే ఉన్నాయి. బట్ హెయిర్ స్టైల్ కొంచెం కిందకుండేది. ఇప్పుడు స్పైక్స్ లేపారు. అండ్ ఇయర్‌కి కొన్నికి అంటే చెవుకి ఏదో పెడతారు కదా! అవన్నీ పెట్టుకున్నారు. సో, లుక్ మాత్రం నిజంగా చాలా క్రేజీగా ఉంది. ఆయన నిజంగా గన్ షాట్ మాత్రం ఒకటుంటది. ఒక అతను అలాగే తీస్తుంటే దాన్ని అలా తిప్పుతాడు. కాలుతోటే తిప్పుతాడు. చాలా బాగుంది. అది మాత్రం నాకు చాలా బా నచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్ నిజంగా ఈ మూవీకి. చాలా బా నచ్చింది నాకైతే. నేను ఒకసారి మళ్ళీ ఇది చూస్తాను. నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బా నచ్చింది. ఒకసారి సౌండ్ బార్‌లో వేసుకొని చూడాలి ఇది. అండ్ మీరు ఎంతమంది చూడలేదో ఖచ్చితంగా మిస్ అవ్వకండి. వెళ్లి చూడండి. మీకు నచ్చుతది. చాలా బా నచ్చుతుంది. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు ఉంటాను.